ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. స్మాల్ ఇస్ ద గేట్ అండ్ నేరో ద రోడ్ దట్ లీడ్స్ టు లైఫ్, అండ్ ఓన్లీ ఎ ఫ్యూ ఫైండ్ ఇట్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మనం సాధారణంగా కష్టపడకుండా ఏదైనా లభిస్తే చాలా సంతోషిస్తాం. మన ప్రయాణాల్లో కూడా గుంతలు లేని వెడల్పాటి రోడ్డు ఉంటే హాయిగా వెళ్ళిపోతాం. కానీ ఆత్మీయ జీవితంలో సులువైన దారి ఎప్పుడూ ప్రమాదకరమైనదే. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగంలో ఒక పరమ సత్యాన్ని బయలుపరిచారు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. అందరూ వెళ్ళే దారిలో వెళ్ళటం సులభం, కానీ దేవుడు కోరుకునే దారిలో వెళ్ళటం వాస్తవానికి ఒక సాహసం. ఈ ఉదయకాల ధ్యానం నీ ప్రయాణ దిశను మార్చి నిన్ను నిత్య జీవం వైపు నడిపించబోతుంది. ఈ ఉదయకాలము దేవుని మాట ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మనల్ని అత్యున్నతమైన దైవిక మార్గానికి నడిపించే ఒక దిక్సూచి. ఈ శ్రమల దినాలలో ఈ లోకపు విశాల మార్గాలను విడిచి క్రీస్తు చూపిన ఇరుకు మార్గంలో ప్రవేశించి ఎలా నూతనత్వాన్ని పొందుకోవాలో మనల్ని నడిపించబోతోంది. ఈ మాటలోని గంభీరమైన అర్థాలను మనం గమనించటానికి సిద్ధపడితే, ఇరుకు ద్వారం, ఈ ద్వారం గుండా వెళ్ళాలంటే నీవు నీ వెంట ఉన్న అనవసరమైన బరువులను దించివేయాలి. నీ గర్వం, నీ అహంకారం, ఈ లోకపు ఆశలు అనే పెద్ద పెద్ద మూటలతో ఈ ద్వారం గుండా ప్రవేశించటం అసాధ్యం. నిన్ను నీవు తగ్గించుకుంటేనే ఈ ద్వారంలో నువ్వు పట్టగలవు. సంకుచిత మార్గం అంటే ఈ దారిలో వెళ్ళటం అంటే క్రమశిక్షణతో కూడిన జీవితం. లోకం నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకంటుంది. నీ జీవితం, నీ లైఫ్ నీ ఇష్టం అంటుంది. కానీ వాక్యం నీవు దేవుని చిత్త ప్రకారమే నువ్వు జీవించు అంటుంది. ఈ దారిలో ఒడిదుడుకులు ఉండొచ్చు, నిందలుండొచ్చు, కానీ దీని ముగింపు మాత్రం జీవం. కనుగొనువారు కొందరే. దేవుడు ఎవరిని ఆపటం లేదు, కానీ చాలామంది ఆ దారి కష్టమని తెలిసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఈ శ్రమల కాలంలో ఆ కొద్ది మందిలో నీవు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యపు వెలుగులో మన ఆత్మ పరిశీలన ఒక్కసారి చేసుకుందాం. ఎవరి అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు? నువ్వు నడుస్తున్న దారిలో లోకం నిన్ను పొగుడుతుందా? అందరూ చేసే పనులే నువ్వు కూడా చేస్తున్నావా? అబద్ధాలాడటం, సమయాన్ని వృధా చేయటం, ప్రార్థనను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేయటం, ఇవన్నీ విశాల మార్గపు గుర్తులని గ్రహించు. మనము దేవుని కోసం కేటాయించాల్సిన విలువైన సమయాన్ని లోకపు ఆకర్షణలకు బలిస్తూ మన ఆత్మీయ ప్రయాణాన్ని వాస్తవానికి అలక్ష్యం చేస్తున్నాం. ఈ విధమైన ఆత్మీయ క్రమం మన జీవితాల్లో లేకపోవటమే మనల్ని జీవ మార్గం నుండి తప్పిస్తుంది. ఈ శ్రమల దినాలలో ఒక్కసారి ఆగి ఆలోచన చేయి. నీ వెళుతున్న దారి నేను ఎక్కడికి తీసుకువెళ్తుందో? నాశనానికా లేక జీవానికా? పశ్చాత్తాపం అంటే విశాల మార్గం నుండి యూటర్న్ తీసుకొని ఇరుకు మార్గంలో ప్రవేశించటం. ఒక వజ్రం పుట్టాలన్నా, బంగారం శుద్ధి చేయబడాలన్నా ఒత్తిడి తప్పదు. అలాగే నీ ఆత్మీయ జీవితం శోభించాలి అంటే నీ ఇరుకు మార్గం నీకు తప్పదు. ఈ 40 రోజులు నీవు నీ పాత అలవాట్లను, నీ శరీర కోరికలను నువ్వు సిలువ వేయాలి. ఇరుకు మార్గంలో నడవటం మొదట్లో కష్టంగా అనిపించవచ్చు, కానీ నడిచే కొద్దీ దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండటం నువ్వు గమనిస్తావు. నీవు ఒంటరిగా ఉన్నానని భయపడకు. ఆ ఇరుకు మార్గములో నీకంటే ముందే యేసయ్య నడిచారు.
ఆయన నీ చేయి పట్టుకొని నడిపిస్తారు. నువ్వు ఈరోజే నీ దారిని మార్చుకుంటే నీ ఆత్మీయ స్థితి నూతనపరచబడుతుంది. నీవు పొందుకోబోయే గొప్ప దీవెనలకు నీ పరిశుద్ధతే నీ అర్హత. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నిర్ణయం నీది. ఇరుకు మార్గంలో నువ్వు స్థిరంగా నడవగలిగినప్పుడు తుఫానులో కూడా నువ్వు నిలకడగా ఉండగలవు. దేవుని దూతలు నీ మార్గమంతంతటా నీకు కావలి ఉంటారు. వర్ణించలేనంటువంటి దైవిక సంరక్షణ నీకు తోడుగా ఉంటుంది. అంత మాత్రమే కాదు సుమా, క్రీస్తుతో పాలు పంచుకునే నిత్య జీవం నీ సొంతం. నీ జీవితంలో మహిమకరమైన బహుమతిది. ప్రియదేవుని జనాంగమా, గుంపుతో వెళ్ళడం చాలా సులభం, కానీ దేవునితో వెళ్ళటం అది శ్రేష్టం. ఈరోజు విశాల మార్గాన్ని వదిలేసి ఇరుకు మార్గంలో అడుగు పెట్టగలవా? ఆలోచన చేయి. నువ్వు దారి తప్పిపోయేవేమో, లోకపు ఆశలు నిన్ను లాగుతున్నాయేమో. ప్రభా, నన్ను క్షమించు, నేను జీవానికి వెళ్ళే ఇరుకు మార్గంలో నడవాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయని ఆయన వైపు చూస్తూ ఇప్పుడే ప్రార్థన చేయి. ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన దగ్గరికి వచ్చు వారిని త్రోసివేయని దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ఈ నూతన దినాన్ని ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాలం నాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని హెచ్చరించిన నీ వాత్సల్యతను బట్టి మీకు వందనాలు తెలియచేస్తున్నా. ఈ లోకపు విశాల మార్గం మమ్మల్ని ఆకర్షించకుండా నీ జీవ మార్గంలో నడిచే కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. మాలో ఉన్నటువంటి గర్వాన్ని, ఈ లోకపు ఆశలను తీసివేసి అయా మమ్మలను నూతనపరచండి. నీ ఇరుకు మార్గములో నడుస్తూ నీవు వాగ్దానము చేసిన నిత్యమైన ఆశీర్వాదాలను మేము పొందుకునేలాగిన మమ్మల్ని వారసులుగా చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీరు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి కృమ్మరించి అయా అనేక మందికి దీవెనకరముగా, మీకు మహిమకరముగా, సాక్షులుగా మమ్మల్ని మార్చి బలపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.